ఇంట్లో పిల్లలు చాక్లెట్ కావాలని బొమ్మలు కొనియమని పార్కుకు తీసుకుపోయి ఆడిపియమని లొల్లి పెడతారు. వద్దురా బిడ్డ అంటే కొంతమంది వింటారు, ఇంకొందరేమో ఏడ్చి బొబ్బ పెట్టి అడిగింది ఇచ్చేదాకా ఊకోరు. అంత జిద్దు మీద ఉంటారు, అలుగుతారు, అన్నం తినరు. మా అవ్వ కాదు, మా అయ్యే కాదు, బాంచన్ బిడ్డ అని బాతులు ఆడితే గప్పుడు సరికొస్తారు. సేమ్ గట్నే భీమవరంలో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు కోపం వచ్చిందంటే చాలు నా సామిరంగా పోలీసు వాళ్ళకి ఇక జాగారమే. అగో గట్లెట్లా అంటారా? చూడురి మీకే తెలుస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన జంధ్యాల సార్ సినిమాలో శ్రీలక్ష్మి అమ్మకు కోపం వచ్చినా బాధ వచ్చినా ఈలేసే ఓ సీన్ ఉంటుంది, యాదుకున్నదా? సేమ్ శ్రీలక్ష్మి అమ్మకు కోపం వస్తే ఈలేసే అలవాటు ఉన్నట్టే భీమవరం కాడుండే బిందేలు వసంతరావు అనేటైనకు కూడా ఓ అలవాటు ఉన్నది. ఆయన కోపం వచ్చినా బాధ వచ్చినా సాక్క దగ్గరలో ఉన్న సెల్ ఫోన్ టవర్ ఎక్కి పోలీసు వల్ల ఉసురు పోసుకుంటున్నాడు పాపం. ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు, ఇప్పటికి 6 సార్లు టవర్ ఎక్కిండట. పోయి టవర్లు ఎక్కుడు నేను దుంకుతా అని బెదిరించుడు. పోలీసు వాళ్ళు ఉండి బాబ్బా బిందేలు వసంతరావు బొబ్బలు పెట్టకుండా కిందకు దిగవా, నీ కోపం వచ్చినప్పుడల్లా మా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయ్యా అని బతిలాడి దింపుతుర్రట. ఇక అది నేనంటే ఆ మాదిరి రెస్పెక్ట్ ఉండాలని పోలీసు వాళ్ళ మీద దయ తలిసి అట్లా కిందకు దిగొస్తున్నాడట. మళ్ళా కొన్నొద్దులకు సేమ్ ఇక అట్లనే టవర్ ఎక్కుడు హంగామా చేస్తుండే వరకు పోలీసు వాళ్ళు యాస్టకు వచ్చి సెల్ ఫోన్ టవర్ల చుట్టూ ఇనుప కంచెలే ఇచ్చిరట. ఈసారి ఏకంగా మకాం మార్చి కరెంటు పోల్ ఎక్కుడు పెట్టిండిగా. ఇన్నో ఇట్లా మనం టవర్ల కంచెలు వేస్తే ఈడు పోయి పోల్ ఎక్కి మనకు తిన్నది పోయిన పట్టకుండా చేస్తుండు కదా అని పోలీసు వాళ్ళు పోయి సేమ్ కతిగా దిగురా నాయన దిగు అని ఒకటే బతిలాడు. ఇక ఇంటామలను కూడా అంత బుదరకిచ్చి ఉండరు కావచ్చు లైఫ్లా. అగో ఆయన దిగదాకా గంతగనం బుదరకిచ్చి బతిలాడ పట్టిర్రు పాపం. ఇక ఎస్ఐకి బీపీలు వేస్తే కానిస్టేబుల్ వణుకుతారేమో కానీ ఇప్పుడు వసంతరావుకు కోపం వస్తే మాత్రం భీమవరమే వణికే పరిస్థితులు ఉన్నదట ఈయన చేయబట్టి.